దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈ నూతన సంవత్సరంలోకి ప్రవేశించే ముందుగా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము తెలుసుకుందాం. అందులో నుంచి బైబిల్లో చాలా శ్రేష్టమైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలోకి కాలు పెట్టే మనం, ఈ నూతన సంవత్సరంలోకి ప్రవేశించే మనము ఒక గురి కలిగిన ప్రార్థన చేసి మన ప్రార్థనల ద్వారా అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని మరి నూతన సంవత్సరంలోకి ప్రవేశించే ముందుగా మనల్ని మనము పరీక్షించుకొని సరి చేసుకొని మన బ్రతుకులు బాగు చేసుకొని మన పాపాలు ఒప్పుకొని విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేసినటువంటి భక్తుల జీవితంలో నుంచి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. బైబిల్ గ్రంథములు మనం గమనించినట్టయితే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని ఈ దినమును మనం చూడబోతున్నాం. ఆ వ్యక్తి జీవితంలో ఉన్న ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోబోతున్నాం. అతను చేసినటువంటి ప్రార్థనను మనము తెలుసుకోబోతున్నాం. మరి మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాల్లో 3 ప్రాముఖ్యమైన విషయాలు ఆయన ప్రార్థన చేశాడు. అవేంటంటే, దేవా నువ్వు నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు. మళ్ళీ రెండవది, నా సరిహద్దులను విశాలపరచు. మూడవదిగా మనం గమనించినట్టయితే, నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు. దేవుని నామానికి స్తోత్రం. 3 విషయాలు ప్రార్థన చేశాడు. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 4వ అధ్యాయం 9-10 వచనాల్లో, ప్రభువా నన్ను నువ్వు దీవించాయా ఒకటి, రెండవది నా సరిహద్దులను విశాలపరచు, మరి మూడవది నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు. ఈ 3 విషయాలు ఈ నూతన సంవత్సరంలోకి కాలు పెట్టే ముందుగా మనల్ని మనము మరి గురి కలిగిన ప్రార్థన చేసి, ఎబ్బేజు లాంటి ప్రార్థన చేసి మనం కూడా దీవించబడదాం. బైబిల్లో మనం గమనించినట్టయితే ఎబ్బేజుకు కేటాయించింది 2 వచనాలండి. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 4వ అధ్యాయంలో మనం గమనిస్తే 2 వచనాలు. దినవృత్తాంతాలు మొదటి అధ్యాయం నుంచి మరి 9 అధ్యాయాల వరకు మనం పరీక్షిస్తే 600 మంది భక్తుల పేర్లు మనం చూస్తాం. 600 పేర్లు మనం చూస్తాం. గొప్ప గొప్ప ప్రవక్తలు, గొప్ప గొప్ప రాజులు, గొప్ప గొప్ప వ్యక్తుల పేర్లు, యాజకులు, లేవీయులు, శ్రేష్టమైన నాయకులు, సైన్యాధిపతులు, ఎంతోమందిని మనం చూస్తాం. కానీ ఎబ్బేజు పేరు వచ్చినప్పుడు కేటాయించిన స్థలము 2 వచనాలు. చిన్న మాటలు ప్రియులారా. మరి ఎబ్బేజు పుట్టినప్పుడు తల్లి పెట్టినటువంటి పేరేంటంటే వేదన పరుడు, వేదన పడేవాడు, బాధపడేవాడు, దుఃఖపడేవాడు. ఎందుకు పెట్టిందో మనకు తెలియదు. మరి ఎబ్బేజు సారోఫుల్ మ్యాన్గా మిగిలిపోయాడు. మరి ఇంత గొప్ప జనాభాలో, ఇంత గొప్ప వ్యక్తుల మధ్యలో ఒక దుఃఖంతో, వేదనతో, బాధతో తన జీవితకాలంతో వెళ్ళబుచ్చేటట్టుగా ఆ పేరు తనను జ్ఞాపకం చేస్తుంటే ఎబ్బేజు తక్కువ స్థాయిలో జీవించడానికి ఏమాత్రం ఇష్టపడలేదు ప్రియులారా. ఎబ్బేజు తనను తాను మార్చుకోవాలనుకున్నారు. అందులో నుంచి మనం గమనించినట్టయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం చూస్తాం. ఎబ్బేజు జీవితంలో కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, గత చరిత్ర తన జీవిత కాలమంతా తను వెంటబడుతూ ఉన్నాయి, బాధ పెడుతూ ఉన్నాయి. కన్నీటి ప్రార్థనలు చేస్తూ వస్తూ ఒక రోజున డిసైడ్ అయ్యాడు, దేవుని సన్నిధికి వెళ్ళి నేను ప్రార్థన చేసి నా జీవితాన్ని సరి చేసుకోవాలా, బాగు చేసుకోవాలా. తక్కువ స్థాయిలో, క్రింది స్థాయిలో నేను ఉండటానికి ఇష్టపడడం లేదు, నా కష్టాలను బట్టి, నా పరిస్థితులను బట్టి. అవును, ఈరోజు మన జీవితంలో ఈ నూతన సంవత్సరంలోకి ప్రవేశించే మనము మన జీవితాలను కూడా బాగు చేసుకొని ఎందుకు దీవించబడకూడదు, ఎందుకు గొప్ప ప్రార్థన చేయకూడదు, ఎందుకు దేవుని మనసును ఆకట్టుకునేటట్టుగా మన ప్రార్థన, బలమైన ప్రార్థన చేయకూడదు. 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నెంబర్ 1, ఎబ్బేజు అంటున్నాడు, అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదించు ప్రభువా, నువ్వు నన్ను దీవించు ప్రభువా అంటున్నాడు. ప్రియులారా గమనించండి, మరి దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెన అతనికి కావాలని ఆశపడుతున్నాడు. లార్డ్ యు బ్లెస్ మీ లార్డ్ అంటున్నాడు. నాకు నువ్వు హెల్ప్ చేయి ప్రభు అంటున్నాడు. నన్ను ఆశీర్వదించు ప్రభు అంటున్నాడు. ఒకసారి మనం గమనించినట్టయితే ఎబ్బేజులో ఉన్నటువంటి దర్శనం, ఎబ్బేజులో ఉన్నటువంటి గోలు, ఎబ్బేజులో ఉన్నటువంటి ఎయిమ్స్, ఎబ్బేజులో ఉన్నటువంటి మరి యాంబిషన్స్ మనం గమనిస్తే ఎంతో ఆశతో, ఎంతో భారంతో, ఎంతో మరి గొప్పగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతను చేసినటువంటి ప్రార్థనను బట్టి దేవుడు ఎంతో మురిసిపోయి అతని ప్రార్థన ఆలకించినాడు. ప్రియులారా, గత సంవత్సరాల్లో మన జీవితాల్లో ఈ గడిచిన మరి కొన్ని సంవత్సరాల కాలంలో కురిలేని ప్రార్థన, దర్శనం లేనటువంటి ప్రార్థన, మరి దీవించబడలేనటువంటి ప్రార్థన, నిరాశ కలిగినటువంటి ప్రాయరు, మరి నిశ్చింతతో, బాధతో, ఆత్మీయ లోపంతో, పాపంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం గమనించినట్టయితే మరి శ్రేష్టమైనటువంటి ఒక సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. ఎబ్బేజు ప్రార్థన మనల్ని మార్చునుగాక. సో రెండవది మనం గమనించినట్టయితే మరి నా యొక్క సరిహద్దులు, నా యొక్క టెరిటోరీస్, లార్డ్ యు ఎన్లార్జ్ మై టెరిటోరీస్, నా సరిహద్దులు. ఇప్పుడు నేనున్న పరిస్థితులు, ఇరుకు పరిస్థితులు, మరి కష్ట పరిస్థితులు,
భయంకరమైన పరిస్థితులు, మరి నా జీవితంలో ఈ కష్టాలన్నీ కూడా తొలగిపోయి నా పరిస్థితులు మార్చిపడేసాయి, నా యొక్క సరిహద్దులు మార్చేసాయి. భవిష్యత్తులో నాకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు, నన్ను గొప్పవానిగా చేయి, నన్ను దీవించని దేవుని వెంటబడి ప్రార్థన చేస్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించినట్టయితే ఎబేజులో ఉన్నటువంటి ఆ డ్రీమ్, ఆ విజన్ ఎబేజును పైకి తీసుకొని వచ్చింది. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, వెన్ యూ స్టాప్ ద డ్రీమింగ్ మరి వీ స్టార్ట్ డయింగ్ అంట. అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైతే మనం కలలు కంటాం, ఎప్పుడైతే మనం ఆశ కలిగి జీవించలేమో అప్పుడే మన జీవితంలో మరి మనము ఆగిపోతాం, అక్కడే ఆగిపోతాం, అక్కడే చనిపోతాం, అక్కడే మనకు గురి గమ్యము ఏది ఉండదని ప్రేమైనటువంటి వారులారా. రెండవది మనం గమనించినట్లయితే మరి ఎబేజు ప్రార్థన చేసి తన సరిహద్దులు మార్చుకున్నాడు, తన పరిస్థితులు మార్చుకున్నాడు, తన స్థాయిని గొప్పగా పెట్టుకున్నాడు, అందరిలో ఘనమైన వ్యక్తిగా నిలబడ్డాడు. మూడవదిగా మనం గమనిస్తే, నీ సన్నిధి నాకు తోడుగా ఉండను, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచాయా, నీ దయ నాకు తోడుగా ఉంచాయా, నీ యొక్క కృప నాకు నాయన కావాల ప్రభు అని ప్రార్థన చేస్తుండే. ఎబేజు లాంటి ప్రార్థన ఈ నూతన సంవత్సరంలో కన్నీటితో మరి 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 ఎంతో పశ్చాత్తాపంతో గురిగలిగిన ప్రార్థన, రిపెంటెన్స్ ప్రేయర్, ఒక ఒరిజినల్ ప్రేయర్, మిమ్మల్ని మీరు తగ్గించుకుని ప్రార్థన చేసినట్టయితే ఎబ్బేజును వేదన పరుడిని హానరబుల్ మ్యాన్గా చేసినట్టుగా, గొప్ప వ్యక్తిగా చేసినట్టుగా మీ జీవితాల్లో కూడా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేయునుగాక. ఎందుకు ప్రయత్నం చేయకూడదు? ఎందుకు దేవుని సన్నిధికి వెళ్ళి మరి ఉన్న చోటున ఉన్న పాటున ఇప్పుడే నీ జీవితంలో నీ పాపాలు ఒప్పుకొని ఇలాంటి గురి కలిగిన ప్రార్థన చేసి మరి ఎంతో గొప్ప వ్యక్తిగా దీవించబడుదుగా. రాబోయే దినాలు మనకు మరి హానికరమైనవి కాదవి, ఆశీర్వాదకరమైనవి, రెండంతలుగా దీవించబడేటివి. అలాంటి గొప్ప దీవెనలు నువ్వు అందుకోవాలని కోరుకుంటూ ఈ 2026 సంవత్సరంలోకి ప్రవేశించిన ఈ జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సర్వ సమృద్ధితో దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.